వెల్కమ్ టు శరత్ చంద్ర అకాడమీ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం జూలై 1 నుండి 10వ తారీఖు వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని ఎంసీక్యూస్ ఫామ్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుదాం. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ 3 పార్ట్ల కింద వస్తాయి. సో ఫస్ట్ పార్ట్లో మనం బ్యాంకింగ్, ఎస్ఎస్సి అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంసీక్యూస్ ఫామ్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా జూలై 1 అనేది రీసెంట్గా మనం డాక్టర్స్ డేగా ఇండియాలో మనం మార్క్ చేసుకున్నాము. అయితే జూలై 1ని ఎందుకు డాక్టర్స్ డేగా నిర్వహించుకుంటారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇండియా మార్క్డ్ జూలై 1 యాజ్ డాక్టర్స్ డే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ రీజన్ for selecting July 1st as Doctors Day? If you remember, July 1st నే మనం SBI డే గా జరుపుకుంటాము. at the same time July 1st నే GST డే కింద కూడా చూస్తారు. GST లాంచ్ చేసింది ఆ రోజు కాబట్టి. అలాగే డిజిటల్ ఇండియా మిషన్ కూడా లాంచ్ చేసింది July 1st మాత్రమే. నౌ క్వశ్చన్ లో డాక్టర్స్ డే గురించి మనం స్పెసిఫిక్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటనేది మనం చూద్దాం. ఇండియా ఇన్వెంటెడ్ ఫస్ట్ పోలియో వ్యాక్సిన్ కాదు. బర్త్ యానివర్సరీ ఆఫ్ ఆనంది గోపాల్ జోషి మనకి డౌట్గా ఉంది, ఇంకా వెయిట్ చేద్దాం. బర్త్ యానివర్సరీ ఆఫ్ బీసీ రాయ్ మనకి పూర్తిగా క్లారిటీ లేదు. ఇన్నోవేషన్ ఆఫ్ కలరా వ్యాక్సిన్. ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో లెట్ us సే ఒకవేళ ఆన్సర్ మనకి తెలియకపోయినా సరే ఎలిమినేషన్ టెక్నిక్ వాడి మనం ఇక్కడ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటెడ్ పోలియో వ్యాక్సిన్, నో, ఈ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది మనకి జోనస్ సాల్క్, సో ఇదైతే కాదు. కలరా వ్యాక్సిన్ కూడా కనిపెట్టింది హ్యాఫికిన్ దట్టు 1890s లో, కాబట్టి ఇది కూడా కాదని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ లో మనకి ఏది అనేది కన్ఫ్యూజన్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే బిధాన్ చంద్ర రాయ్, a famous Bengali politician, even Chief Minister of Bengal too, ఆయన మనకి మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా 1933లో మన భారత వైద్య విధానంలో ఎడ్యుకేషన్లో దాని యొక్క ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో ఇది ఎస్టాబ్లిష్ అయిందండి. సో దీని ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన కీ రోల్ ప్లే చేశారు. అలాగే మనం ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న అయితే హైయెస్ట్ మెడికల్ ఫీల్డ్ అవార్డ్ అయితే మాత్రం బీసీ రాయ్ అవార్డ్ అంటారు. సో దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద ఆన్సర్ ఈస్ సి. దెన్ వాట్ ఈస్ దిస్ ఆప్షన్ బి, ఆనంది గోపాల్ జోషి. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్ డాక్టర్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మీరు రివైజ్ చేసుకుంటే కనుక జిఎస్టీ డే అని చెప్పుకున్నాము. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2017లో మనకి జిఎస్టీ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనం ఎస్బీఐ డే గా జరుపుకున్నాము. అలాగే డిజిటల్ ఇండియా మిషన్ అనేది కూడా మీకు జూలై 1 లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి 2015 ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ లో యూజ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం క్వశ్చన్ నెంబర్ 1 అనేది కవర్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, హూ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ న్యూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్. సో చూస్తే మనకి డిసెంబర్ 2020లో మనకి ఆ పొజిషన్ వేకెంట్ అయ్యింది. సో హెచ్ఎల్ దత్తు గారు ఈజ్ ఎక్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్. నౌ హీ వాజ్ రిప్లేస్డ్ బై ఏకే మిశ్రా. ఓకే, సో ఏకే మిశ్రా ఈజ్ ద ఆన్సర్. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కేవలం మనకి ఈ బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏకే మిశ్రా అని చదువుకుని వెళ్ళిపోతే మనకి మార్క్స్ అనేవి అంతగా వస్తాయని గ్యారెంటీ లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది ఇదివరకు రోజుల్లో అపాయింట్మెంట్స్ అడిగేవారు కానీ బట్ ఇప్పుడు కొంచెం ఇంకా డెప్త్కి వెళ్తున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేయాలి అంటే అసలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ తెలుసుకోవడం బెటర్. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరని, దానికి మనం ఏకే మిశ్రా, దట్ ఈస్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అని తెలుసుకున్నాము. బట్ నౌ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కొద్దిగా బ్రీఫ్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుందాం. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకి 1991 ప్యారిస్ ప్రిన్సిపల్
అనే కాన్ఫరెన్స్ లో ప్రపంచ దేశాలు సంబంధించిన మెంబర్స్ అటెండ్ అయ్యి హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ప్రొటెక్షన్ చేయాలి అని ఒక తీర్మానించుకున్న తర్వాత దీనిని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1993లో కూడా ఈ యొక్క ప్యారిస్ ప్రిన్సిపల్ తో ఏకీభవించింది. ఆ తర్వాత వివిధ దేశాలు వాళ్ళ దేశాల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ మానవ హక్కుల ప్రొటెక్షన్ కోసం చట్టాలు చేయడం మొదలుపెట్టారు. అందులో మొట్టమొదటి దేశాల్లో ఒకటిగా భారతదేశం కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ అనేది 1993లోనే మనం నిర్మించుకుని అప్పటి నుంచి మనం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం మనం చర్యలు తీసుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనుకుంటారు, కానీ ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ, చట్టపరంగా ఏర్పడైంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. అయితే ఇన్ అడిషన్ టు దిస్ ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు అన్నారు. అయితే ఒకవేళ క్వశ్చన్ హూ అపాయింటెడ్ అంటే కనుక ఎవరు అపాయింటెడ్ బై అంటే కనుక ఇట్ ఈస్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి మనకు అపాయింట్ చేస్తారు. అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకవేళ టఫ్ లెవెల్స్ పెంచాలనుకుంటే అంటే మా టెస్ట్ సిరీస్ లో కూడా ఉంటాయి క్వశ్చన్స్ అనమాట. అందులో ఏం చేస్తామంటే ఈ సెలెక్ట్ చేసే టీమ్ మెంబర్స్ లో ఎవరు ఉండరు అని అడుగుతాం. సో యాక్చువల్గా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని మనకు తెలుస్తుంది, కానీ ఒక టీం అనేది సెలెక్ట్ చేస్తుంది. టీమ్ కంపోజ్డ్ బై ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి, ఈజ్ ద చైర్పర్సన్. దెన్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు. ఇదే టీంలో లోక్సభ స్పీకర్ ఉంటారు, అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు. దెన్ ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. ఓకేనండి. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్, హోమ్ మినిస్టర్ ఉంటారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు, అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బోత్ ద హౌసెస్ దట్ ఈస్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో వీళ్ళ సిఫార్సు పైన అపాయింట్ చేస్తారు. అయితే క్వాలిఫికేషన్ ఏంటి సార్, ఒకవేళ ఈ క్వశ్చన్ కూడా అడిగితే కనుక మనకి ఏది క్వాలిఫికేషన్ చెప్తుంది అంటే క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే కనుక క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ he should be the retired CJ ఆఫ్ ఇండియా. అయితే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ 2019లో సిజే ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పడం జరిగింది. సో ఆప్షన్స్ లో ఉన్న దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. సో అరుణ్ కుమార్ మిశ్రా ఇస్ ద ఆన్సర్. మనం అడిషనల్ పాయింట్స్ కూడా నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 3, యునైటెడ్ నేషన్ అసెంబ్లీ హ్యాస్ డిక్లేర్డ్ 2021-2030 డెకేడ్ యాజ్. అయితే ఈ క్వశ్చన్స్ లో మనం చూసేది ఏంటంటే డైరెక్ట్ గా మనం ఆన్సర్ అనేది చెప్పవచ్చు, డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ అండ్ రెస్టోరేషన్. అయితే ఇక్కడ ఆప్షన్స్ లో డెకేడ్ ఆన్ హెల్త్ అన్నాము, కోవిడ్ పరిస్థితులు చూసి పాండమిక్ సిచ్యువేషన్ చూసి అందరూ ఆప్షన్స్ ఇక్కడ వెళ్తారు. బట్ లెర్న్ ద కరెక్ట్ పాయింట్, దట్ ఈస్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రెస్టోరేషన్ ఇస్ ద ఆన్సర్. డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ అండ్ రెస్టోరేషన్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి 2010 2020 డెకేడ్ ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది, అంటే జరిగిపోయింది అనమాట. సో దీన్ని ఏమంటారంటే డెకేడ్ ఫర్ డిజర్ట్స్ అండ్ ఫైట్ అగెనెస్ట్ డిజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ అంటాం కదా, పచ్చగా ఉన్న పర్యావరణం కాస్త మెల్లమెల్లగా ఎడారి లాంటి ఫీచర్స్ లోకి ఎడారి లాగా మారిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎడారీకరణ అంటాము. సో డిజర్ట్ ఇట్స్ 2021-2020 అనేది ఇట్స్ డెకేడ్ ఫర్ డిజర్ట్ అండ్ ఫైట్ అగెనెస్ట్ డిజర్టిఫికేషన్. ఒక్కోసారి ఏం చేస్తారంటే 2021 ఏ ఇయర్ గా ప్రకటించారనేది అడుగుతూ ఉంటారు. సో 2021 యునైటెడ్ నేషన్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గా ప్రకటించారు. సో క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దీన్ని మనం ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుని ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 లో చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ బ్యాన్ ట్విట్టర్. అయితే ఆన్సర్ ఎవరికైనా సరే మనకి చైనా కనిపిస్తుందేమో, బట్ చైనా అనేది ట్విట్టర్ని ఎప్పుడు రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేసింది, బట్ ఇట్ ఈస్ నైజీరియా. సో నైజీరియా ఇస్ ద కంట్రీ విచ్ రీసెంట్లీ బ్యాన్డ్ ట్విట్టర్. అయితే ఇక్కడ మీరు నైజీరియా క్యాపిటల్ అబూజా అండ్ నైజీరియా కరెన్సీ నైరా. సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రీసెంట్ గా వార్తల్లో ఉన్న కంట్రీస్ కి సంబంధించి క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ కూడా మేము బాగా గుర్తుపెట్టుకుని ట్రై చేసుకోండి. నెక్స్ట్ లైట్ ఆఫ్ ఏషియా బుక్ రిటర్న్ బై. సో ఈ బుక్ అనేది జయరామ్ రమేష్ రాశారు.
సో ఎక్స్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అండి. సో ఈయన మనకి ఫ్రీక్వెంట్ గా కొన్ని బుక్స్ అనేది రాయడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో కూడా ఈయన బుక్ రాశారు. ఈవెన్ ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ సమ్ ఎగ్జామ్స్ టు. ఓకే, సో 2019 లో ఈయన రాసిన బుక్ ఏంటంటే చెక్కర్ బోర్డ్ బ్రిలియన్స్, చెక్కర్డ్ బ్రిలియన్స్, ద మెనీ lives of V.K. కృష్ణ మేనన్. ఓకే, ద మెనీ లైఫ్స్ ఆఫ్ V.K. కృష్ణ మేనన్. ఈ పుస్తకం అనేది 2019 రాశారు. సో అది గుర్తుండకపోయినా లేకపోయినా పర్లేదు కానీ, బట్ రీసెంట్ గా రాసిన లైట్ ఆఫ్ ఏషియా బుక్ అనేది మాత్రం ఆస్పిరెంట్స్ గుర్తుండాల్సిన అవసరం ఉందన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 6, రేస్ ఆఫ్ మై లైఫ్ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడిగారు. సో రేస్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకం రాసింది ఎవరు అంటే మనం దాన్ని మీరు ఈజీగా కనిపెట్టుకోవచ్చు. దట్ ఈజ్ మిల్కా సింగ్. ఓకే, సో ఈ బుక్ ఆధారంగానే మనకి బాగ్ మిల్కా బాగ్ అనే సినిమా కూడా వచ్చింది. సో ఆయన రీసెంట్ గా చనిపోవడం జరిగింది కాబట్టి ఆయన ఏ ఇయర్ లో గెలిచారు, ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రీక్వెంట్ గా ఈజీ లెవెల్స్ లో ఉంటుంది కానీ ఇది మాత్రం కొంచెం టఫ్ లెవెల్స్ లోకి వస్తుంది కాబట్టి మనం ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. సో రేస్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే కనుక ఇట్ ఈస్ సో కాల్డ్ మిల్కా సింగ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఉసేన్ బోల్ట్ కూడా ఆయనకు ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. దట్ ఈస్ ఫాస్టెస్ట్ మ్యాన్ అలైవ్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాసుకున్నారు. సో ఉసేన్ బోల్ట్ కి సంబంధించింది అనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జూనియర్, షీఈస్ ద ఫాస్టెస్ట్ ఉమెన్ రన్నర్ అండి. సో ఫాస్టెస్ట్ ఉమెన్ రన్నర్, ఈవిడ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ క్వశ్చన్ సంబంధించి ఈ ఆప్షన్స్ ద్వారా మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నాం. సో మిల్కా సింగ్ రాసిన పుస్తకం రేస్ ఆఫ్ మై లైఫ్, అండ్ దెన్ ఉసేన్ బోల్ట్ తన యొక్క ఆటోబయోగ్రఫీ ఫాస్టెస్ట్ మ్యాన్ అలైవ్ అని మనం రాసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ చూస్తే మీరు మనకి వివిధ రకాల ఛానల్స్ లో ఏం జరుగుతుందంటే మనకి వేరే కరెంట్ అఫైర్స్ లో కానీ డైరెక్ట్ గా ఇదొక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మేమేం చేసామంటే రీసెంట్ అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఒకే ఫ్రేమ్ వర్క్ లో పట్టుకొచ్చాము. దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈజీగా అపాయింట్మెంట్స్ అన్ని ఒక్కసారిగా మనకి ఫినిష్ అయ్యి ఈజీగా ఉంటుంది అనమాట. సో లెట్ us see నెఫ్తాలీ బెనిత్. ఓకే, ఈయన రీసెంట్ గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యారు. సో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పేరు బెంజమిన్ నెతన్యాహు. నెక్స్ట్ ఆంటోనియో గుటెరెస్ అనే ఆయన యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కి సెక్రటరీ జనరల్ కింద రీఅపాయింట్ అయ్యారు. సో ఈ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆంటోనియో గుటెరెస్. ఒక ఎగ్జామ్ లో చూసాను నేను, ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రూప్స్ ఎగ్జామ్. ఇట్ ఈస్ ఆయన ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అడిగారు. సో ఇట్ ఈస్ పోర్చుగీస్ అండ్ ద కరెన్సీ ఈస్ యూరో. ఓకే, సో దెన్ లిగియా నొరన్హా అనే ఆవిడ మనకి జనవరిలో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ కింద అపాయింట్ అయ్యారు. సో ఇది కూడా మనం జస్ట్ రివైజ్ చేయడం కోసం మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇబ్రహీం రయీస్. సో ఇబ్రహీం రయీస్ అనే ఆయన రీసెంట్ గా ఇరాన్ ప్రెసిడెంట్ కింద అపాయింట్ అయ్యారు. సో ఈయన ఎక్స్ వచ్చేసరికి హసాన్ రొహానీ. ఓకే, సో హసాన్ రొహానీ. సో ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇజ్రాయెల్ అని చెప్పగానే మనకి ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ అనేది టెల్ అవీవ్. క్యాపిటల్ ఈస్ టెల్ అవీవ్. అండ్ కరెన్సీ వచ్చేసరికి మనకి ఇజ్రాయెల్ షెకెల్. ఇజ్రాయిలీ షెకెల్. ఓకే, దెన్ పోర్చుగీస్ చెప్పాను మీకు, యూరో అని చెప్పి. దాని యొక్క క్యాపిటల్ పోర్చుగీస్ క్యాపిటల్ ఎస్ ఇట్ ఈస్ లిస్బన్. ఓకే, సో లిస్బన్. నెక్స్ట్ వచ్చేసరికి హసన్ రొహానే ప్రెసిడెంట్ ప్రీవియస్ ప్రెసిడెంట్ అని చెప్పాను. ఇబ్రహీం రైస్ అని చెప్పేసి న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ చెప్పుకున్నాము. దీని యొక్క క్యాపిటల్ ఇరాన్ క్యాపిటల్ టెహరాన్. అండ్ ఇరాన్ యొక్క కరెన్సీ ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ అండ్ ఇరాన్ యొక్క కరెన్సీ ఇట్ ఈస్ రియాల్. ఓకే, సో ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆన్సర్ ఈస్ ఆల్ ద అబోవ్ ఇస్ కరెక్ట్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 8. దట్ ఈస్ QS ఈస్ సమ్ టైమ్స్ ఇన్ న్యూస్. సో QS, సో కాక్వెరలీ సైమండ్స్ అనే ఆన్సర్ మనకి ఈ మధ్య వార్తల్లో ఉంది. దేనికి సంబంధించి అంటున్నారు.
అయితే క్వశ్చన్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే క్యూఎస్ ర్యాంకింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ ఎగ్జామ్స్. సో ఇందులో వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ టాప్ 200 ర్యాంకులు సాధించాయి. సో అందులో మొట్టమొదటి స్థానం ఐఐటి బాంబే 177th ర్యాంక్ సాధించింది. అండ్ దెన్ 185th ర్యాంక్ ఐఐటి ఢిల్లీ సాధించింది. అండ్ 186th ర్యాంక్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేది సాధించారన్నమాట. సో ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. సో వాట్ దే విల్ డూ, దే విల్ గివ్ ర్యాంకింగ్స్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 9, ఓల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ గివెన్ బై. సో ఇక్కడ రిపోర్ట్ గురించి మాత్రమే అడిగారు, ర్యాంక్స్ గురించి అడగలేదు. సో రిపోర్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఆప్షన్స్ ఇక్కడ మిస్ అయినట్టుంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇస్తారు. అండ్ ఇండియా ర్యాంక్ ఈ సంవత్సరం వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్ సేమ్ పొజిషన్ లాస్ట్ ఇయర్ లాగే 43rd పొజిషన్. ఫస్ట్ వచ్చేసరికి ఈ సంవత్సరం సింగపూర్ ఫస్ట్ వచ్చింది. సింగపూర్ అనేది ఫస్ట్ వచ్చింది అనమాట. సో ఓల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అనేది ఎవరు ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ and India's 43rd position, and first is Singapore. So again, Singapore currency, it is Singapore dollar, and you should remember Singapore capital, just try cheyandi. Yes, it is. Okay, Singapore capital is nothing but Singapore city itself, no issue. Okay, then options చూస్తే కనుక UNCTD గురించి ఉంది, అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్ 1964 లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. సో వెంటనే మన మైండ్ లోకి రావాల్సింది ఏంటి? సో స్విట్జర్లాండ్ క్యాపిటల్. అగైన్ స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఈస్ బెరెన్. అండ్ ఇట్స్ కరెన్సీ, స్విట్జర్లాండ్ కరెన్సీ వచ్చేసరికి సో ఇట్ ఈస్ స్విస్ ఫ్రాంక్ అనేది మనం కరెన్సీగా చూస్తాము. సో దెన్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1945 లో బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ ద్వారా ఇట్స్ సిటీ ఇన్ అమెరికా అండి, ఇట్స్ ప్లేస్ ఇన్ అమెరికా. బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినవే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్. సో వాషింగ్టన్ DC is the headquarters. Okay, then old economic forum 1971 established as a kind of NGO, it's still it is in Switzerland. Okay, so these are important. So మనం వరల్డ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ తో పాటుగా ఆప్షన్స్ లో ఉన్న అంశాలపైన కూడా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, లాంగ్వేజ్ ఆఫ్ ట్రూత్ అనేది ఎవరు రాశారని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే మేమేం చేసామంటే రీసెంట్ గా వచ్చిన పుస్తకాలు వాళ్ళ యొక్క ఆథర్స్ ని ఒకే ఆప్షన్ లో పెట్టేశాము. అఫ్ కోర్స్ అక్కడ ఆథర్స్ మాత్రమే ఉన్నారు. సో మనం చూద్దాము. సో ఆన్సర్ వచ్చేసరికి సల్మాన్ రష్దీ అండి, జస్ట్ స్పెల్లింగ్ చెక్ హియర్, సల్మాన్ రష్దీ అండి. దెన్ VN దత్తా వచ్చేసరికి he wrote a book Jallianwala Bagh. He wrote a book Jallianwala Bagh, a groundbreaking history. Jallianwala Bagh, a groundbreaking history of the 1919 massacre అనే పుస్తకం రాశారు. Jallianwala Bagh, a groundbreaking history 1919 massacre రాశారు. దెన్ సంజీవ్ సహాతా మనకి చైనా రూమ్ అనే పుస్తకం రాశారు. అండ్ దెన్ రఘు పలాట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. అదేంటంటే మనకి కరణ్ జోహార్ ఒక మూవీ తీయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆ మూవీ అనేది రఘు పలాట్ గారు రాసిన ఒక పుస్తకం ఆధారంగా తీయబోతున్నారు. సో ఆ బుక్ ఏంటంటే కేస్
కేస్ దట్ షాక్ ద ఎంపైర్ అనే పుస్తకం ఆధారంగా ఆయన మూవీ తీయబోతున్నారు. ఈ పుస్తకం అనేది సర్ సి శంకర్ నాయర్ అనే ఆయన పైన ఆధారంగా ఉందన్నమాట. సో ఆయన జీవిత చరిత్రపై ఆధారంగా ఉంది. సో ఈ పుస్తకం అనేది కూడా వార్తల్లో ఉంది. రఘు పలాటి గారు చదువుకోవాలన్నమాట. సో ఇవి పార్ట్ 1 కరెంట్ అఫైర్స్. సూన్ ఐ థింక్ మోస్ట్లీ నెక్స్ట్ డే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ పార్ట్ 2, దెన్ పార్ట్ 3 తో మనం ఫినిష్ చేద్దాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ని MCQs ఫార్మ్స్ లో నేర్చుకుందాం కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. సో ట్రై టు షేర్ దిస్ వీడియో విత్ అదర్స్ and do comment your feedback so that we will do more videos like this. Thank you so much. Namaste and Jai Hind.